హాయ్ హలో వెల్కమ్ టు మోనికా బ్లాగ్ 22. ఈరోజు అయితే మేము నైట్ 10కి చేన్లోకి వెళ్ళాము. ఎందుకంటే చేన్ దగ్గర బోర్ వేపిస్తున్నాము, అందుకే వెళ్ళాము. అక్కడ చేన్ దగ్గర పెద్దమ్మ గుడి ఉంటుంది, పెద్దమ్మ ఎల్లమ్మ గుడి ఉంటుంది. అక్కడ ముందుగా కొబ్బరికాయ కొట్టిన తర్వాత బోర్ వేపిద్దాం అనుకొని ముందుగానే వెళ్ళిపోయాము. ఇక్కడ నాన్న పెద్దమ్మ గుడి దగ్గర ఫస్ట్ పెద్దమ్మ గుడి ఉంటుంది, పెద్దమ్మ గుడి దగ్గర కొబ్బరికాయ కొడుతున్నాడు చూడండి. ఇక్కడ చిట్టి తల్లి నేను ఉద్బస్తి ముట్టిస్తా అంటే నాన్న తర్వాత ఉద్బస్తి ముట్టించిన తర్వాత కొబ్బరికాయ కొడుతున్నాడు మొక్కుకొని. కొబ్బరికాయ ఇక్కడ కొట్టి ఇక్కడ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఎల్లమ్మ గుడి దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు ఎల్లమ్మ గుడి దగ్గరికి వచ్చేసాము. పక్క పక్కనే ఉంటాయి రెండు గుళ్ళు. నేను చాలా వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి కావాలంటే. ఇక్కడ కూడా ఉద్బస్తిని ముట్టించి పసుపు కుంకుమ వేసిన తర్వాత కొబ్బరికాయ కొడుతున్నాను. చూడండి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ మా చేను దగ్గర ఉంటుంది హనుమంతుంది, ఆంజనేయ స్వామిది. ఇక్కడ కూడా సేమ్ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేద్దామని. చీకట్లో కాబట్టి ఏం కనిపిస్తలేదు, కొంచెం లైట్ పెట్టుకొని ఫోన్ది కొడుతున్నాము. మేము ఇక్కడ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత పిలుద్దామని ఇంకా బోర్ బండికి కాల్ చేయలేదు. పూజ మొత్తం అయిపోయిన తర్వాత కాల్ చేస్తామని. ఇక్కడ నాన్న ఏం వెతుకుతున్నాడు అంటే గంట ఎక్కడ ఉందని కనిపించడం లేదని వెతుకుతున్నాడు. గంట కొట్టిన తర్వాత కాసేపటికి ఫోన్ చేసాము, వచ్చింది బోర్ బండి. సడన్గా ఏమైందో తెలీదు, ఊళ్ళో చాలా బోర్లు పోయడం లేదు. ఎవరినైనా అడిగి తీసుకుందామని చూసినా కానీ ఎవరి బోర్లు కూడా పోయడం లేదు, ఎవరి మందం వాళ్ళకే వస్తున్నాయి. మాదైతే కనీసం ఇంకొక 2 తరలు అయితే పంట వండేది, కానీ బోర్ పోయడం లేదని సడన్గా ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంతకుముందు మా పొలంలో వేసాము, అప్పుడు నాన్న ఫారంలో ఉండే, అమ్మ వేయించింది బోరు, కానీ పర్లేదు. మళ్ళీ ఇప్పుడు ఒక చిన్న ప్రయత్నం, ఒక అడుగు ముందుకేసి మళ్ళీ బోర్ వేద్దాం అనుకొని స్టార్ట్ చేసాము. ఇక్కడ వాళ్ళు అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఎక్కడ మనం వేయమంటారో అక్కడ మనల్ని పిలిచి అడుగుతారు. బోర్ వేయడం అంటే నార్మల్గా ఫస్ట్ కొబ్బరికాయను పట్టుకొని చేతిలో పట్టుకొని నీళ్ళు ఎక్కడ ఉన్నాయని చూసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో చూపించాడు నాన్న. చూపించి వేపిస్తున్నాము. ఎక్కడ మనం ప్లేస్ ఒకటి పెట్టుకోవాలి, వాళ్ళు ఎక్కడైతే కొబ్బరికాయ పట్టుకొని తిరిగినప్పుడు ఊగుతుందో ఆ ప్లేస్ మనకు తెలిసేలాగా పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు బోర్ బండి వచ్చినప్పుడు వాళ్ళకి చూపిస్తే అక్కడే దాన్ని సెట్ చేసుకుంటారు. సెట్ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టడానికి పిలిచారు అమ్మని. కొబ్బరికాయ కొట్టి కట్నం పెట్టమంటారు, మన ఇష్టం ఎంతైనా కట్నం పెట్టచ్చు. ఆ పాయింట్లో ఫస్ట్ ఇట్లా ఒక గ్రిల్ తీసుకెళ్ళారు కదా, దాన్ని ఫస్ట్ ఫిక్స్ చేసి స్టార్ట్ చేస్తారు బోర్ వేయడము. డేలో మాకు ఈ బోర్ వేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే భూమిలో నల్లబండ ఉంటే కూడా కొబ్బరికాయ పైన ఊగుతుందట పట్టుకొని తిరిగినప్పుడు. ఆ విషయం మాకు తర్వాత తెలిసింది. ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ బండ వస్తూ ఉంటే ఒక 100 ఫీట్స్ దగ్గర ఒక గ్యాప్ వచ్చింది. కొంచెం వాటర్ వస్తే పర్లేదు, ఇంకొంచెం ముందుకెళ్తే వాటర్ పడతాయేమో అన్న ఒక నమ్మకంతో అలా వేపిస్తున్నాము. అనుకున్నంత కాదు కానీ కొంచెం పడింది. ఈ టైంలో ఎందుకు వేస్తున్నామంటే పొలంలో ఉన్న బోర్ పోయడం లేదు, పంట ఖరాబ్ అయిపోతుంది. చేతికి వచ్చే టైం 2 తరలు అయితే సరిపోతుంది పంటకి, కానీ బోర్ పోయడం లేదని సడన్గా ఈ డిసిషన్ తీసుకొని మరి బోర్ వేయించాము. కానీ బోర్ పోయడం లేదు, మరి ఇక్కడ బోర్ పడలేదు. కొంచెం పడింది, వర్షాకాలంలో తెలుస్తుంది. మళ్ళీ మోటార్ ఇందులోకి దించితే ఏమైనా ఎక్కువ వాటర్ వస్తాయేమో అని. ఇప్పుడైతే చాలా తక్కువ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే కొంచెం హోల్ చేసిన తర్వాత ఇది ప్రతి బోరు వేయడానికి ముందు ఒక క్లీన్ది అంటే కొత్తది తీసుకుంటారట, దీన్ని ఏమంటారో నాకు తెలియదు. ఇంతకుముందే జోర సంచుల నుండి దీన్ని విప్పారు, విప్పి దానికి కొంచెం ఏదో ఫిట్టింగ్ చేస్తున్నారు అక్కడ. ఇది నైట్ కాబట్టి అంత క్లియర్గా లేదు, డేలో అయితే ఇంకా క్లియర్గా కనిపిస్తుండే.
ప్రతి బోర్ వేయడానికి ముందు ఇట్లాంటిది కొత్తది తీసుకొని దానికి సెట్ చేసి, ఇది ఫుల్ ఆటోమేటిక్ ఉంది. ఇది ఒక అతను అక్కడ ఆపరేట్ చేయాలంతే. దానికి పెట్టేసి ఇటు తీసుకొచ్చి ఫిట్ చేస్తున్నారు. మేమైతే మొత్తం 500 ఫీట్ల దాకా వేయించాము బోరు. ఫుల్ పడుతుందేమో అనుకున్నాము, కానీ పర్లేదు. అండ్ ఫీట్కి 100 ఫీట్స్కి మధ్య రేటు డిఫరెంట్ ఉంటుందట. ఇది చేసిన తర్వాత తెలిసింది నాకు. అంటే సేమ్ తీసుకుంటారేమో అనుకున్నాను నేను, కానీ వేరు తీసుకుంటారట. అండ్ మనకు కేసింగ్ పైపుకు కూడా వాళ్ళు రేటు తీసుకుంటారట. ప్రతిదానికి ఒక రేట్ అంటూ ఉంటుంది. ఇయర్ చేంజ్ కూడా అవుతుందట. అండ్ లాస్ట్లో మీకు బిల్ కూడా నేను యాడ్ చేశాను ఎంత అవుతుందని. ఇంకా మనకు బోర్ పడితే దాన్ని మనం భూమిలో వేరే దగ్గరికి తీసుకెళ్ళాలి కాబట్టి భూమిలో నుంచి చేస్తే అది మొత్తం ఖర్చు ఎంత అవుతుందో చెప్పేదాన్ని. మనకు బోర్ పడలేదు, ఒకవేళ వర్షాకాలంలో వాటర్ వస్తే అది కూడా నేను వీడియో చేసి మళ్ళీ పెడతాను. ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా వేసుకునే వాళ్ళకి. అండ్ ఇక్కడ చూసే అతను ప్రతి బోర్ మంచిగా పడుతుంది చూసిన అందరికీ. మా తర్వాత కూడా ఇంకొకరు బోర్ వేయించుకున్నారు, వాళ్ళకు కూడా పడింది. కానీ మాకే ఎందుకో పడలేదు. మేము ఇంతకు ముందు కూడా వేయించాము మా పొలంలోనే, అక్కడ కూడా పడలేదు. ఇది కొంచెం దూరం, మా పొలం దగ్గరే, కొంచెం వేరే దగ్గర ఉంటే అక్కడ వేయిస్తున్నాము. ఇక్కడ హనుమాన్ది కూడా ఉంటుంది గుడి, అక్కడ వేయించాము. పడుతుందేమో అని చాలా హోప్ ఉండే, పర్లేదు. అండ్ బోరు వేసే ముందు బోర్ బండి ఆయన వచ్చి ఇక్కడ అన్ని కనీలు 100 మీటర్స్ దూరంలో ఉండాలి కదా బోర్కి, అవన్నీ చెక్ చేసుకుంటాడు. ఎందుకంటే అతనికి ఏ ప్రాబ్లం ఉండదు కదా. ప్రతిదీ ఆయన చూసుకొని వెళ్ళిన తర్వాతే బండిని పంపిస్తాడు. ఎంత డిస్టెన్స్లో మీరు వేయాలనుకున్న బోర్ ఉంది, కనీలు ఎవరిది, ఇది మీదేనా మొత్తం తెలుసుకొని వెళ్తాడు. వాళ్ళకు కూడా ఏ ప్రాబ్లం ఉండకూడదు కాబట్టి అన్నీ చూసే వేయించాము. కానీ అనుకున్నంత మాత్రం బోర్ పడలేదు. ఇక్కడ ఇంకా వేస్తూ ఉన్నారు. మేము 400 దగ్గర ఆపేద్దామని చెప్పాము వాళ్ళకి, బోర్ పడడం లేదని. కాకపోతే అందులో వర్క్ చేసే అతను 500 అయితే వేయండి, చాలామందికి పడింది, పడుతుంది కావచ్చు అనే హోప్ ఇచ్చిండు ఆయన కూడా. ఏమో చూద్దామని మేము కూడా ప్రయత్నించాము, కానీ పడలేదు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు ఫీట్కి ఎంత డిఫరెన్స్, రేట్ అనేది సపరేట్ ఉంటుంది. వాళ్ళు వేసే పైపులకు ప్రతిదానికి రేట్ కట్టి ఇక్కడ మనకు వేసారు చూడండి. 60,825 వేసాడు. అండ్ కొంచెం తగ్గించమని మళ్ళీ అడిగితే మళ్ళీ వేరే బిల్ కూడా ఒకసారి వేసాడు.